ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, మీ బంగారమైన పాదములకు మరొక్కసారి వెలలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాము. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మన దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందనంటే, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని మన పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తుంది. గాఢంధకారపు లోయలు అంటే మనకెన్నో శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు మనకు చాలా కన్నీళ్ళు వస్తాయి కదా. మన మనసు ఎంతో బాధతో, ఒక్కొక్కసారి వేదనతో ఉన్నప్పుడు మనము కేవలము ఒక దేవుని సన్నిధిలోనే ఉండి ప్రార్థించాలా అనేసి ఒక ఆలోచన మనకు కలుగుతుంది కదండి. ఆ రీతిగా కలిగినప్పుడు మనము కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు మన కన్నీటి ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ఆలకించి మనం ఏ బాధతో దేవుని ప్రార్థిస్తున్నామో, ఏ అవసరతతో దేవుని ప్రార్థిస్తున్నామో, ఏ కొరతతో దేవుని ప్రార్థిస్తున్నామో అది దేవునికి తెలుసు. మన హృదయ రహస్యాలు ఎరిగిన గొప్ప తండ్రి కదా మన యేసయ్య. తప్పకుండా మన ఆలోచనను ఎరిగిన గొప్ప తండ్రి కాబట్టి మనము చెప్పక ముందే యేసయ్య దేవుడు మన ఆలోచన, మన తలంపు ఎరిగిన దేవుడు కనుక మనము కన్నీరు పెట్టక ముందే మనం దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నామో ఆ అవసరత తప్పకుండా తీరుస్తాడు. ఏమంటుండంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అంటే ఎన్ని కష్టాలు మన జీవితంలో వచ్చినను, ఎన్ని బాధలు వచ్చినను, ఆ లోయలో నేను సంచరించినను అని అంటే ఆ దారిలో, ఆ పరిస్థితిలో, ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నా కానీ దేవుడు ఏమంటున్నానంటే ఏ అపాయమునకు భయపడను అని అంటుంది దేవుడు. అని అంటే దేవుడు మనకు అలా ఎలాంటి మనకు ఒకవేళ శ్రమలు వచ్చినా కానీ, ఏ అపాయం నీకు వచ్చినా కానీ నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు మనకు ఒక అభయాన్ని ఇస్తున్నాడు కదా. మనకు నిజంగా మన నిజ జీవితంలోనైతే ఎన్నో కష్టాలు వస్తాయి కదండి. మన ఫ్యామిలీ తరపున కానీ, లేకుండా మన పిల్లల తరపున కానీ ఎన్నో బాధలు మనకు కలుగుతూ ఉంటాయి. అప్పుడు కలిగినప్పుడు మనము అసలు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఒక్కొక్కసారి మనకు కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామని అంటే కేవలం ఒక దేవునికి ఒక్కనికే చెప్పుకోవాలన్న మనసులో మనకు ఆలోచన వస్తుంది. ఆ రీతిగా వచ్చినప్పుడు మనం మోకరించి కన్నీటితో ప్రార్థిస్తాము. ఒక్కొక్కసారి ప్రార్థించినప్పుడు దేవుడు మన కన్నీటి ప్రార్థన తప్పకుండా వింటాడు కదండి. దేవుడు మనకెన్నో బాధలు, ఆ బాధలన్నీ తీరుస్తాడు దేవుడు కన్నీటితో ప్రార్థించినప్పుడు. దేవునికి నిజంగా మనస్ఫూర్తిగా మనం దేవుని ప్రార్థించినప్పుడు, దేవా నాకు ఈ కష్టం వచ్చింది ప్రవ్వా, ఏ రీతిగా చేయాలి, నాకు ఈ అప్పు ఉంది ప్రవ్వా, ఈ అప్పు ఎలా తీర్చాలి, ఇంకా నాకు వేరే సమస్య ఉంది ప్రవ్వా, ఆ సమస్యని ఎలా తీర్చాలి ప్రవ్వా అని మన దేవుని సన్నిధానంలో మనము నిండు హృదయముతో కన్నీళ్లు విడిచుచు మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. అలాంటి అపాయంలో కూడా దేవుడు ఏమంటుండంటే ఏ అపాయమునకు నువ్వు భయపడకూడదు అని దేవుని మన పరిశుద్ధమైన వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఇంకా ఏమంటుండంటే, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇంకేమంటుండంటే, నీవు నాకు తోడయుందువు. దేవుని అభయహస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ మనం ఏ రీతిగా భయపడకూడదు. ఇప్పుడు మనుషులకు భయపడడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది కదండి. ఆ రీతిగా మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మన మొర ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం భయపడే అవసరం లేదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఇహపరంగా కానీ, మనకు కుటుంబ పరంగా కానీ మనకి ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి.
పిల్లల తరపున కానీ లేకుంటే ఇంకా కుటుంబ సమస్యల ప్రతి ఏదో చిన్న విషయంలో మనకు వస్తూ ఉంటాయి. వచ్చినా కానీ మనం ఎలాంటి వెనక తట్టు తిరగకుండా దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు మనము తప్పకుండా వింటాడు. దానియేలు పరిశుద్ధమైన మన వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, దానియేలు చూడండి, ముమ్మారు దేవుని ప్రార్థించిండంట. తప్పకుండా ఆయన ఏం చేసిండంటే, దేవుడు దానియేలు ప్రార్థన విన్నాడు. ముమ్మారు తను దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దానియేలుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి కదండి. మరి ఆ దేవుణ్ణి విడిచిపెట్టినాడా? నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా ప్రభువా, నేను ఎందుకు నా జీవితం ఎందుకు అని ఒక్కసారనైనా తను బాధపడలేదు. దేవుని ప్రార్థించినాడు, దేవునికి మొరపెట్టినాడు. ఆ రీతిగా ప్రార్థించినప్పుడు మరి దానియేలుకి ఎన్నో కష్టాలు వచ్చినా కానీ దేవుడు తొలగించినాడు. ఆ రీతిగా మరి దేవుడు తప్పకుండా మనకున్న సమస్యలు పోవాలనంటే, మనకున్న బాధలు పోవాలనంటే తప్పకుండా దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు మన సమస్యలన్నీ తీరుస్తాడు. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండములు నన్ను ఆదరించును. దేవుని అభయహస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మనకెన్ని బాధలు వచ్చినా కానీ దేవుడు తప్పకుండా తీరుస్తాడు. దేవుడి చిన్న వాక్యములు దీవించునుగాక. ఆమెన్.